అది ఉన్నట్టే ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఒక అధికారపు టీం ఒకటి వస్తుంది. జగన్మోహన్ రెడ్డికైనా జరిగింది అదే. తను ముందు అందరికీ మంత్రి శాఖలు ఇచ్చేశాడు. తర్వాత ఒక టీం దిగుతారు. వీళ్ళు తరతరాలుగా ఆ వ్యవస్థలలో ఎలాగ మనం చెప్పినట్టు నడుచుకోవాలనే వ్యవహారాలు శుద్ధపోసలు వీళ్ళు దిగుతారు. వీళ్ళు అప్పటి నుంచి ఏం చేస్తారంటే మధ్య లైజనింగ్ అన్న పేరుతో బిగినయ్యి ఇక పూర్తిగా వాళ్ళ ఆ పేరు చెప్పుకుని ముఖ్యమంత్రి పేరు చెప్పుకుని వీళ్ళు చలాయిస్తారు. ఈ ముఖ్యమంత్రులు వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చినట్టు కనిపించింది అనుకోండి, ఇక ఈ మంత్రులు కూడా వాళ్ళతోనే వాళ్ళు చెప్పినట్టే వినాలి. ఇప్పుడు అలా కాకుండా చనువుగా ఏంటి సార్ ఇట్లాగా ఆయన సతాయిస్తున్నాడు మమ్మల్ని అని అడిగేది జాతీయ పార్టీలో చూశాను నేను. అమ్మక్క మంత్రులు అట్లాగా అక్కడ కూడా ఇట్లాంటి ప్రయత్నం జరిగినప్పుడు ఏంటంటే అధికారి వచ్చి పద్దాక మీ పేరు చెప్తా ఉంటాడు అని అడిగితే అప్పుడు అధికారిని పిలిపించి అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి గతంలో. అది కిరణ్ కుమార్ రెడ్డి టైంలోనైనా, రాజశేఖర రెడ్డి టైంలోనైనా, రోసే టైంలోనైనా జరిగినాయి. ఎందుకని అక్కడ ఉన్న వాళ్ళు ఆ గ్రిప్ను అడ్డం పెట్టుకుని, రాజశేఖర రెడ్డితో చనువును అడ్డం పెట్టుకుని, రోసేతో చనువును అడ్డం పెట్టుకున్నా అక్కడ మంత్రుల మీద పెత్తనం జలాయించబోతే వాళ్ళు వెంటనే అడుగుతారు, వీళ్ళు కూడా సమాధానం చెప్తారు, దాన్ని కంట్రోల్ చేస్తారు. అంతే తప్పించి పూర్తి స్వేచ్ఛ ఇయ్యరు, అతను చెప్పినట్టే వినాను. కానీ ఇక్కడ అట్లా ఉండదు. ఆ స్వేచ్ఛ ఇవ్వగలగాలి. చంద్రబాబు గారు గతంలో అయితే ఆ స్వేచ్ఛ ఇచ్చినటువంటి దాఖలా తక్కువ. ఇప్పుడు ఇస్తారేమో చూడాలి. ఇస్తే కనుక ప్రజాస్వామ్యం కాపాడినట్టే బానే ఉంటుంది.